తో అలాగే మనకి ఒక బ్యూటిఫుల్ స్టోరీ టెల్లింగ్తో బోలెడంత విఎఫ్ఎక్స్తో మన ముందుకు రాబోతున్నటువంటి హరిహర వీరమల్లు చిత్రం ట్రైలర్ని ఒక్కసారి చూసేద్దాము. లెట్స్ హావ్ ది ట్రైలర్ ప్లీజ్. జూలై 24వ తారీఖున వెండి తెరని ఘనంగా తాగబోతున్నటువంటి సినిమా మన హరిహర వీరమల్లు. 6000+ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్తో, అద్భుతమైనటువంటి ఫైట్స్తో, బ్యూటిఫుల్ విజువలైజేషన్తో, బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్తో మనం చూడబోతున్నటువంటి హరిహర వీరమల్లు సినిమా మనందరం చూడడం కన్నా ముందు తన కళ్ళతో చూసి దీన్ని బాగా విజువలైజ్ చేసినటువంటి మా డిఓపి సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ గారితో పాటుగా మన మనోజ్ పరమహంస గారు, వారికి గట్టిగా ఒకసారి అభినందనలు తెలియజెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమాని తీయడం అనేది అంత ఈజీ విషయం కాదు. ఆ మాటకొస్తే ఏ సినిమానైనా సరే విజువలైజ్ చేయడం అనేది కష్టమైనటువంటి విషయమే. దీన్ని ముందుగానే డైరెక్టర్ గారు ఆయన కలిసి ప్రీ విజువలైజ్ చేసి ప్రతి దాన్ని ఒక స్టోరీ బోర్డ్గా చేసుకొని ఈ సినిమాని మన ముందుకు తీసుకొని వస్తున్నారు. మనోజ్ పరమహంస గారు మీకు హార్టీ కంగ్రాచులేషన్తో అలాగే మనకి ఒక బ్యూటిఫుల్ స్టోరీ టెల్లింగ్తో బోలెడంత విఎఫ్ఎక్స్తో మన ముందుకు రాబోతున్నటువంటి హరిహర వీరమల్లు చిత్రం ట్రైలర్ని ఒక్కసారి చూసేద్దాము. లెట్స్ హావ్ ది ట్రైలర్ ప్లీజ్. జూలై 24వ తారీఖున వెండి తెరని ఘనంగా తాగబోతున్నటువంటి సినిమా మన హరిహర వీరమల్లు. 6000+ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్తో, అద్భుతమైనటువంటి ఫైట్స్తో, బ్యూటిఫుల్ విజువలైజేషన్తో, బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్తో మనం చూడబోతున్నటువంటి హరిహర వీరమల్లు సినిమా మనందరం చూడడం కన్నా ముందు తన కళ్ళతో చూసి దీన్ని బాగా విజువలైజ్ చేసినటువంటి మా డిఓపి సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ గారితో పాటుగా మన మనోజ్ పరమహంస గారు, వారికి గట్టిగా ఒకసారి అభినందనలు తెలియజెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమాని తీయడం అనేది అంత ఈజీ విషయం కాదు. ఆ మాటకొస్తే ఏ సినిమానైనా సరే విజువలైజ్ చేయడం అనేది కష్టమైనటువంటి విషయమే. దీన్ని ముందుగానే డైరెక్టర్ గారు ఆయన కలిసి ప్రీ విజువలైజ్ చేసి ప్రతి దాన్ని ఒక స్టోరీ బోర్డ్గా చేసుకొని ఈ సినిమాని మన ముందుకు తీసుకొని వస్తున్నారు. మనోజ్ పరమహంస గారు మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తూ రిక్వెస్ట్